సాధారణంగా వేసవి సెలవులు వస్తే చిన్నారులు పెద్దోళ్ళతో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉంటారు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతం ఇప్పటి వరకు వేసవి సెలవులు వస్తే అటు గుంటూరు కానీ, విజయవాడ కానీ, లేదంటే హైదరాబాదు, వైజాగ్ ప్రాంతాలకు వెళ్ళి కొద్ది కాలం గడపాల్సిన పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అయితే తక్కువలో తక్కువ, అతి తక్కువ దూరంలోనే అటు విద్యార్థులు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఆరోగ్యం ఆనందం కలిగించడానికి ఫారెస్ట్ అధికారులు ఇటీవల అనేక ప్రాజెక్టులను ఎకో పార్క్లో ప్రవేశపెట్టారు. అధికారులు చేపట్టినటువంటి వివిధ రకాలైనటువంటి నిర్మాణాలు పుణ్యమాంటూ ఎకో పార్కు సందర్శించేటువంటి వారి యొక్క తాకిడి బాగా పెరిగిందని చెప్పాలి. ఫారెస్ట్ అధికారుల యొక్క అంచనాలు తారుమారు చేస్తూ గుంటూరు, విజయవాడ, తెనాలి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. అదే ఉత్సాహంతో ఈ యొక్క ఎకో పార్కులో కొత్తగా కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి అధికారులు ముందుకు వచ్చారు. దానిలో ఎకో పార్కులో ఇప్పుడు ఉన్నటువంటి వసతులతో పాటు చిన్నారులు కానీ, పెద్దవాళ్ళు కానీ, సందర్శకులను అందరిని ఆకర్షించే విధంగా కొన్ని జంతు రూపాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. దానిలో మొదటిసారిగా పాండిచ్చేరిలో తయారు చేసినటువంటి ఏనుగును తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది చూపలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పైనుంచి చూస్తే నిజంగా ఏనుగు ఈ యొక్క అడవిలో ప్రవేశించిందనేటువంటి భ్రాంతి కలిగే విధంగా దీన్ని నిర్మించారు. రానున్న కొద్ది రోజుల్లో పులులు, అదేవిధంగా ఇతర జంతువుల యొక్క రూపాలతో కూడినటువంటి బొమ్మలను తయారు చేసి సందర్శకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నిండు వేసవికాలంలో సైతం ఎటు చూసిన కనుసూపు మేర ఎంతో పచ్చదనంగా దర్శనమిస్తున్నటువంటి ఈ యొక్క ఎకో పార్క్ అనేటువంటిది సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారిని ఇట్టే ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. ఇటువైపు చూసిన పచ్చదనంతో ఇటీవల కూర్చున్న వర్షాలు పుణ్యమంటూ ఈరోజు ఉదయం పైనుంచి చూస్తే మాత్రం ఎకో పార్క్ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో రిటైర్ ఎంప్లాయ్గా పనిచేస్తారు. హైదరాబాద్ మన ఏరియా అభివృద్ధికి సంబంధించి ఇలాంటి ఎలా ఉండబోతుంది భవిష్యత్తు మీకు తెలిసినంతవరకు? ఆల్రెడీ మీరు చూశారు కొన్ని. నేను హైదరాబాద్లో ఎన్నో పార్కులకు వెళ్ళాం. హైదరాబాద్లో పటేల్ కొంట పార్కు, సంజయ్ పార్కు, కొట్టపల్లిలో ఎన్నో పార్కులకు వెళ్ళాం. ఎన్ని పార్కులకు వెళ్ళినా కానీ మంగళగిరిలో ఈ పార్కుకి సాటి ఏ పార్కు రాష్ట్రంలో నాకు కనపడలేదు. ఈ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఇట్లాంటి పార్కు అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇలాంటి పార్క్ అనేది, ఇలాంటి వాతావరణం, ఇలాంటి పార్కు లేదు.
పటేల్ కొండ పార్క్ కూడా హైదరాబాద్లో చాలా పెద్ద పార్కు. కానీ ఈ వాతావరణం, ఈ ఎపీరియన్సు, అక్కడ ఈ గాలి, ఈ ప్రకృతి, ఇట్లాంటి వాతావరణం అనేది ఎక్కడా లేదు. ఎన్నో పార్కులు చూసాం కానీ ఇలాంటి పార్క్ ఎక్కడా లేదు. ఇలాంటి పార్కు మంగళగిరికి ఉండటం అనేది చాలా అదృష్టం. వెరీ గుడ్. ఇలాంటి పార్కు ఇక్కడ ఈ పార్కులు ఏనుగు ఉండటం వల్ల పిల్లలు, పెద్దలు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఏనుగు దగ్గరికి వచ్చి ఆడుకోవటానికి పిల్లలకి ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఏనుగు అనేది రావటం అనేది పార్క్కి ఎంతో, ఏనుగు పెట్టడం అనేది పార్క్ ఎంతో శుభసూచకం. ఇది అందరికీ పిల్లలు ఆడుకోవడానికి, ఆ మహిళలు కూడా వచ్చి ఏనుగు దగ్గర కార్యక్రమాలు ఎక్కువ టైం గడుపుతున్నారు. ఏనుగు ఉండటం వల్ల పార్క్కి మంచి హైలైట్ వచ్చింది. ఏం చేస్తే బాగుంటుంది ఎకో పార్క్? జీబ్రా కానీ, టైగరు, ఇటువంటి ఎనిమల్స్ కూడా అక్కడక్కడ పెడితే ఈ ఎకో పార్క్ ఇంకా చాలా అందంగా ఉంటుందని నా అభిప్రాయం. అయితే ఎంతోమంది పొరుగురులు కూడా వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా ఈ వాతావరణాన్ని ఆనందిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో వివిధ జంతువులు కానీ, పక్షులు ఇటువంటివి కూడా పెట్టేసి